కన్నుల పండుగ గాయత్రి మాతా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట పరిధిలో వేద గాయత్రి ఋషి పరివార్ ట్రస్ట్ ఎస్ఎస్వై ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ గాయత్రీమాత దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా శుక్రవారం నుంచి నేటి వరకు 3 రోజుల పాటు విశేష పూజలు, కీర్తనలు, భజనలు, మంటప దేవత పూజలు, హోమము, ఉపనిషత్ పారాయణం, చిన్నాల్సే భక్తి గీతాల, నృత్యాలు, కత్తి యుద్ధాల ప్రదర్శన, భక్తి ప్రవచనాలు వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు ఆదివారం నాడు 54 యజ్ఞకుండలాల వద్ద 216 జంటలతో శ్రీ విశ్వగాయత్రి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలనే వండించిన ఆహార పదార్థాలతో కూడిన అన్నప్రసాద వితరణ చేశారు. దేవాలయ నిర్మాణంలో తమ వంతు సహకారం అందించాలని ఆలయ ట్రస్ట్ మెంబర్ మనోజ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య, దుబ్బాక మున్సిపల్ చైర్మన్ పాడిశెట్టి శ్రీరామ్, సంగీత రవీందర్, కౌన్సిలర్లు వనం రమేష్, నందాల శ్రీకాంత్, సర్పంచుల కొండ విఠోబా, వ్యాపారవేత్తలు చింతరాజు పలువురు హాజరైనారు. ఓం శ్రీ గాయత్రీమాతాయ నమః. ఈరోజు రామక్కపేట గ్రామంలో శ్రీ గాయత్రీమాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మరియు యజ్ఞము మరియు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ, సేవకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం శ్రీ గాయత్రీమాతాయ నమః.